తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఒక అపురూప అనుభవం. నమస్తే మిత్రులారా, జ్యోతిబా టీవీకి స్వాగతం. ఈరోజు మీతో మేము అనుభవించిన ఒక అద్భుతమైన యాత్ర గురించి పంచుకోబోతున్నాం. మేము ఇటీవల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి చాలా త్వరగా ప్రశాంతంగా స్వామి కృపను అనుభవించగలిగాం. ఎందుకంటే ఆ సమయంలో విద్యార్థుల ఫైనల్ ఎగ్జామ్స్ కారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో మేము చాలా హాయిగా స్వామి దర్శనం చేసుకున్నాం. మాకు ఒక మరపురాని అనుభవంగా మారింది. తిరుమలకు ప్రయాణం భక్తి భావంతో. మేము ఉదయాన్నే తిరుమల చేరుకునేగా ప్రణాళిక వేసుకొని భక్తిభావంతో ప్రయాణం మొదలుపెట్టాం. తిరుపతికి వెళ్ళే మార్గం ఎంతో అందంగా పచ్చదనంతో నిండిపోయి ఉంది. వాహనంలో వెంకటేశ్వర స్వామి పాటలు వింటూ స్వామి పేరును జపిస్తూ భక్తిమయమైన ప్రయాణాన్ని ఆస్వాదించాము. తిరుమల గాలి, ఆధ్యాత్మిక వాతావరణం. తిరుమలకు చేరుకున్న వెంటనే అక్కడ పవిత్రత మనసుకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. శ్రీవారి మెట్లు, సప్తగిరులు, గోవింద నామ స్మరణతో మారుమోగుతున్న పరిసరాలు ఇవన్నీ మనల్ని భక్తి లోకంలోకి తీసుకెళ్లాయి. ఆలయ పరిసరాల్లో నడుస్తున్నప్పుడే భక్తిభావం మనసు లోతుల్లోకి వెళ్ళిపోయింది. ఆశ్చర్యకరమైన వేగవంతమైన దర్శనం. మేము ఆలయ ప్రవేశం ద్వారా లోపలికి వెళ్ళాక అప్పుడు మాకు తెలిసింది భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉండేది. విద్యార్థుల పరీక్షల కారణంగా ఎక్కువ మంది భక్తులు రాకపోవడం వల్ల స్వామివారి దర్శనం చాలా త్వరితంగా జరిగిపోయింది. సాధారణంగా గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఆ రోజు మేము అతి త్వరగా శ్రీవారి సన్నిధిలో ప్రవేశించి స్వామిని హాయిగా దర్శించగలిగాము. శ్రీవారి విగ్రహం ఒక అపూర్వ అనుభూతి. గర్భగుడిలో ప్రవేశించగానే మనకు ఒక భిన్నమైన శాంతి కలిగింది. స్వామివారి భాస్వరమైన రూపం చూసిన వెంటనే అందరికీ మౌనం అలవడింది. మన కోరికలు, భయాలు, సంతోషాలు అన్నీ ఆ క్షణంలో మర్చిపోయాం. శ్రీవారి నీలమేఘ స్వాముల రూపం, పెద్ద పెద్ద తిలకాలు, మకర కండలాలు, శోభాయమైన వక్షస్థలను చూస్తుంటే మనసు భక్తితో నిండిపోయింది. ముందు కంటే ఎక్కువగా స్వామిని దర్శించుకునే అవకాశం. భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో మేము స్వామిని ముందుకు వెళ్ళి కొంతసేపు ప్రశాంతంగా చూడగలిగాము. క్యూ లైన్లలో తొక్కిసలాట లేకుండా, ఎవరు తొందర పెట్టకుండా స్వామివారి రూపాన్ని హాయిగా దర్శించుకోగలిగాం. ఇది మాకు అదృష్టంగా అనిపించింది. సాధారణంగా కొన్ని క్షణాలకే బయటకు పంపించేస్తారు, కానీ ఆ రోజు మాత్రం స్వామిని కొద్దిసేపు స్వయంగా చూసే భాగ్యం కలిగింది. పూజ, తీర్థ ప్రసాదం, భక్తి పరవశం. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదం, లడ్డూ ప్రసాదం తీసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కొద్దిసేపు స్వామివారి సన్నిధిలోనే గడిపాం. ఆధ్యాత్మిక శాంతి మన అంతరంగాన్ని తాకినట్టు అనిపించింది. స్వామివారి కృపతో ఈసారి మా యాత్ర ఎంతో సంతృప్తిగా ముగిసింది. ఈ యాత్రలో నేను అనుభవించిన ప్రతి క్షణం భక్తి శ్రద్ధలను మరింత పెంచింది. తిరుమల శ్రీ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటూ మీరు కూడా ఈ పవిత్రమైన యాత్రలో భాగస్వామి అవ్వండి.
మీకు ఈ అనుభవం నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి అద్భుతమైన దర్శనం కలిగిందా? అయితే కామెంట్లో తెలియదు. ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.